5 దశాబ్దాల రాజకీయ ప్రయాణం, సమకాలీన రాజకీయాలలో అరుదైన ప్రస్థానం ఆయన సొంతం. గతంలో 5గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రివర్గంలో పనిచేసిన అపార అనుభవం కలిగిన రాజకీయ దురంధరుడు. ఆయనే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు, సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఇప్పుడు ఆయన 73వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. అందుకే కన్నా లక్ష్మీనారాయణకు రాజకీయ స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ. ఒక రాజకీయ నాయకుని 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కేవలం ఒక సంఖ్య కాదు, చరిత్రకు సాక్ష్యం. 3 పార్టీలు, 4 నియోజకవర్గాలు, పలువురు ముఖ్యమంత్రుల మంత్రివర్గంలో కలిసి పనిచేసిన అపార అనుభవం ఆయన సొంతం. రాజకీయ పార్టీలు, ప్రాంతాలు మారినా కార్యకర్తలను విస్మరించని నైజం. పార్టీలకు అతీతంగా అడిగిన వారికి పనిచేసి పెట్టే సుహృద్భావ హృదయం టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణకే సాధ్యం. ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో సాధారణ నాయకుడిగా ప్రారంభమైన కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానం క్రమక్రమంగా రాష్ట్ర స్థాయి నాయకుడిగా, 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసే వరకు ఎదిగింది. గతంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా జాతీయ పార్టీలో రాష్ట్ర రాజకీయాలకు నాయకత్వం వహించిన రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. అయితే జయాపజయాలకు అతీతంగా కార్యకర్తలు ప్రజలతో మమేకమవుతూ రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలతో పాటు 73వ జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిచయం అక్కర్లేని పేరు కన్నా లక్ష్మీనారాయణ. 4 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ఉన్నారాయన. కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో మంత్రిగానూ పనిచేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన ఆయన సత్తెనపల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటి వరకు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సాధించారు. అంతేకాదు, కార్యకర్తలకు అండగా నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం, పార్టీలకు అతీతంగా ఎవరు వచ్చినా పనిచేసి పెట్టడం కన్నాకే సాధ్యమని అంటున్నారు. ప్రతి ఊరిలోనూ క్రియాశీలక కార్యకర్తలు అందరినీ పేరుతో పిలిచే చలువ ఉందని చెప్తున్నారు. అలాగే నియోజకవర్గంలో కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది జరిగినా, సంతోషం వచ్చినా, సంబరాలు జరుపుకుంటున్నా అక్కడ వాలిపోతారు. వారితో మమేకమవుతారు. పని కోసం ఆయన వద్దకు మొదట వచ్చే వారికి ప్రాధాన్యత ఇచ్చి వారికి అండగా నిలబడే ప్రత్యేకమైన పనితీరు కన్నాకే సాధ్యమని అంటున్నారు. అందుకే ఆయన పార్టీ నాయకుడు మాత్రమే కాదు, కార్యకర్తల నాయకుడిని అందరూ కొనియాడుతున్నారు. మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్థానంలో ఎత్తు పల్లాలు, కుదుపులతో పాటు రాష్ట్రంలో 5 దశాబ్దాల చరిత్రకు ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 73వ జన్మదిన వేడుకలతో పాటు రాజకీయ స్వర్ణోత్సవ సంబరాలు గుంటూరులో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మరోవైపు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కన్నా లక్ష్మీనారాయణ ముందు చూపు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. కార్యకర్తల సంక్షేమం, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఆయన సమ ప్రాధాన్యత ఇస్తారని అందరూ చెప్తున్నారు. ప్రజలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై ముందు దృష్టి సారిస్తారని కొనియాడుతున్నారు. గతంలో పెదకూరుపాడు నియోజకవర్గంలో అభివృద్ధిని విస్తరించిన మొదటి నాయకుడు కన్నా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎర్రకాలెం వద్ద ఎద్దువాగు నిర్మాణం, అచ్చంపేటలో గురుకుల పాఠశాల, ప్రోసూరులో మార్కెట్ యార్డ్ అభివృద్ధి, లింగంకుంట వద్ద లోతట్టు వంతెనల స్థానంలో 2 బ్రిడ్జిల నిర్మాణం, ఇలాంటి దశాబ్దాల కలలను ఆయన సాకారం చేశారు. అనేక తారు రోడ్లను గ్రామ స్థాయికి తీసుకొచ్చారు. వీటితో పాటు 13 లక్షల ఆయకట్టు స్థిరీకరణకు దోహదపడే పులిచింతల ప్రాజెక్టుకు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో భూమి పూజ చేయించారని ప్రజలంతా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు, గుంటూరులో ముస్లిం వర్గానికి ఉపయోగపడే షాదీఖానాను భారీ స్థాయిలో నిర్మించారు. అటు సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహకారంతో పేరేచర్ల కొండమోను రహదారి ఆయన హయాంలో పూర్తి కానుంది. అటు అచ్చంపేట మార్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరైంది. తాలూకా సెంటర్ను చిరస్థాయిలో అభివృద్ధి చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలు తరచూ నిర్వహిస్తున్నారు. ఇలా ఆయన ఏ నియోజకవర్గంలో ఉన్నా అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తున్నారు. మొత్తం మీద గుంటూరు జిల్లా రాజకీయాల్లో తన మార్కు చూపారైనా భవిష్యత్తులో మరిన్ని కీలక పదవులు చేపట్టాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.